నియత ఎంతో బర్కత్ అంతా అంటారు పెద్దలు. అంటే మనకు ఆసరైనోళ్లకు మనం ఆసరా కావాలి, మన బాధలు తీర్చినోళ్ళ బాధలు మనం తీర్చాలి. కానీ కొందరు ఉంటారా నాయన, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపతిగాన్లు సాయం చేసినోళ్ళ చేతులే నరకాలని చూస్తారు. ఇప్పుడు గీ దేశం గిన గట్లనే మోపైందబ్బా. టర్కీకి పెద్ద తలకాయ నొప్పే మోపైంది పోర్రి. మన దేశంలా వాని దందాలన్నీ దిగ్విజయంగా దివాలా తీస్తున్నాయి. మళ్ళా టర్కీ దేశంకెళ్ళి మహారాష్ట్రకు షేపులు బగ్గొస్తాయి, మంచి డిమాండ్ కూడా. ఏడాదికి 1200 కోట్ల బిజినెస్ అంటే సుడురిగా. అసొంటిది ఇప్పుడు కొనేటోడు దిక్కులేక దిమాగ్ ఖరాబ్ అవుతుందట. ఎందుకంటే పాకిస్తానోనికి సపోర్ట్ చేసిండు. మళ్ళా అటుకెళ్ళి కొట్టిన డ్రోన్లు మనోళ్ళు రప్ప ఊల్చి పడేసిండ్రు కదా, అవి టర్కీ దేశాన్ని అని తేలింది. 2 ఏళ్ల కిందట ఆడ భూకంపం వచ్చి ఆగమాగముంటే మనం సాయం చేస్తే వాళ్ళేమో ఇప్పుడు పాకిస్తాన్ కిమ్మత్ ఇచ్చి మన మీదికే తోలే. గందుకే మనోళ్ళు ఆ దేశం వస్తువులు కొనుడు బంద్ చేసిండ్రు. खाली टेररिज्म के खिलाफ था पाकिस्तान की तरफ, तो उसके लिए बीच में टर्की का आने का कोई मतलब नहीं था. ఇక టర్కీకెళ్ళి వచ్చిన మార్బుల్ బండల్ బంద్ పెట్టే వరకు అట్లా 3000 కోట్లు లాసాల దేశానికి. 70% टर्की से आता है, जो करीब 2500 से 3000 करोड़ का होगा. ఇక మన టూరిస్టులు సుతాల దేశం బోర్డు బంద్ పెట్టిండ్రు. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వరకు ఒక్క తీర్ల బతిమలాడుతున్నారట అక్కడోళ్ళు. చేసిన సాయం మర్చిపోయి మాకే సూటు పెడితే ఊకుంటామా? మాతోటి పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా.